ఒక ఒక బిజినెస్ ఓనర్ అవ్వచ్చు అనమాట మీరు. ఒక బిజినెస్ ఓనర్ అయ్యి మీకంటూ కొంత టీంని రిక్రూట్ చేసుకోవచ్చు. మీకంటూ ఓన్ కస్టమర్స్ని రిక్రూట్ చేసుకొని వాళ్ళ ద్వారా మీరు ప్రోడక్ట్ని టర్న్ ఓవర్ చేయించవచ్చు. వాళ్ళు చేసే టర్న్ ఓవర్ మీద, వాళ్ళు యూజ్ చేసే ప్రోడక్ట్స్ మీద, వాళ్ళు ఎవరికైనా రెఫర్ చేశారనుకోండి, వాళ్ళు యూజ్ చేసే ప్రోడక్ట్ మీద కూడా డబ్బులు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ప్యాసివ్ ఇన్కమ్. ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే రిలయన్స్ ఇండస్ట్రీ ఒక సిస్టమ్ని క్రియేట్ చేశారు. ఆ సిస్టము వాళ్ళ కోసం పనిచేస్తుంటారు, ఓనర్స్ కోసం పనిచేస్తుంటారు. అలాగే రతన్ టాటా ఒక సిస్టమ్ని క్రియేట్ చేశారు. ఆ సిస్టము వాళ్ళ కంపెనీ కోసం పనిచేస్తుంటుంది. అలాగే రామోజీరావు గారు ఒక సిస్టమ్ క్రియేట్ చేశారు. ఆ సిస్టమ్ అతని కోసం పనిచేస్తుంటుంది. సో ఇలాగా మనం కూడా ఒక సిస్టమ్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఆ సిస్టమ్ ఏమీ లేదు, మన కింద ఒక టీంని రిక్రూట్ చేసుకోవచ్చు. కంపెనీ ఇస్తున్న ప్రోడక్ట్ని ఉపయోగించుకోవచ్చు. కంపెనీ ఇస్తున్న ట్రైనింగ్స్ని ఉపయోగించుకొని మనము ఒక ఓన్ బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు అనమాట. సో అలాంటి అవకాశం త్రూ వేదాంత ద్వారా మీ అందరికీ ఇస్తుంది కంపెనీ. సార్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఇవ్వండి ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో. అలాగే వచ్చేసి ఇన్వెస్ట్ కేటగిరీ. సో ఒకసారి మన బిజినెస్ ఓనర్స్ అయితే డబ్బు వస్తుంది. డబ్బు మనకి రైట్ ప్లేస్ ఇన్వెస్ట్ చేస్తే డబ్బు మన కోసం పనిచేస్తుంది. అసలు బిజినెస్ అంటే ఏంటి? బిజినెస్ అంటే నథింగ్ బట్ సమస్యను పరిష్కరించాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆకలి అయింది, మీకు ఆకలి తీర్చాలంటే హోటల్కి వెళ్తారు. ఎస్ నో సార్? మీరు ట్రావెల్కి వెళ్ళాలి, వెళ్ళాలనుకుంటే మీరు ట్రావెల్ ఏజెన్సీని కన్సల్ట్ అవుతారు. లేదంటే మీరు స్టే చేయాలి, హోటల్ని కన్సల్ట్ అవుతారు, రూమ్ని తీసుకుంటారు. అలాంటి టైంలో మీకు ఒక సమస్యలు పరిష్కరించడానికి ఏదైతే సొల్యూషన్ ఇస్తారో దట్ ఈస్ కాల్ బిజినెస్ అంటారు ప్యూర్గా. సో ఇక్కడ ఎగ్జాంపుల్ 21st సెంచరీ బిజినెస్ మోడల్ ఎలా ఉందంటే, ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ మనం ఏదన్నా ఒక ట్రావెల్ ఇండస్ట్రీ, లోకల్ ఇండస్ట్రీలో మనము ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్లో, లేదంటే బెంగళూరు సిటీస్ లాంటివి సిటీస్లో మనము రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళాలంటే మనము ఇంతకుముందు ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటి? ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే సింపుల్ లాజిక్. ఆటోని కన్సల్ట్ అయ్యేవాళ్ళం, లేదంటే రిక్షాని, లేదంటే ఆటోని, లేదంటే ట్యాక్సీని కన్సల్ట్ అయ్యేవాళ్ళం. వాళ్ళు ఎంత ఫేర్ చెప్తే అంత ఇవ్వాల్సిందే. వాళ్ళు రూడ్గా బిహేవ్ చేసినా పడాల్సిందే. కొద్దిగా ముందుకు వెళ్ళమన్నా ఓవర్గా ఎక్స్పెన్సెస్ అయ్యేటివి అనమాట. అదే కాక సేఫ్టీ కూడా ఉండేది కూడా కాదు. బట్ దానికి సొల్యూషన్గా ఓలా వాళ్ళు, ఊబర్ వాళ్ళు సొల్యూషన్ తీసుకోవాలి. సింపుల్ యాప్ కస్టమరు డౌన్లోడ్ చేసుకుంటారు. డైరెక్ట్గా మన దగ్గర క్యాబ్ వచ్చేస్తుంది. ఓటీపీ చెప్తాను, డైరెక్ట్ మన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు. ఎంత అని కూడా అడగాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనకి అతనికి పే చేసేస్తే చాలు, మన ప్రాబ్లమ్ సాల్వ్. అంటే వాళ్ళు ఓలా వాళ్ళు, ఊబర్ వాళ్ళు ఏం చేశారు? సొల్యూషన్ ఇచ్చారు. ఆ సొల్యూషన్ ఇచ్చినందుకు వాళ్ళు ఏమయ్యారు? కోటీశ్వర్లు అయ్యారు. వాళ్ళు సర్వీసెస్ తీసుకుంటున్న కార్ వాళ్ళు కావచ్చు, ఆటో వాళ్ళు కావచ్చు, వాళ్ళు కూడా సంపాదిస్తున్నారా లేదా? ఈ సర్వీసెస్ ఉపయోగించుకుంటున్న కస్టమర్ కూడా హ్యాపీగా ఉన్నాడా లేదా? దట్ ఈస్ కాల్డ్ మ్యూచువల్ బెనిఫిట్ అనమాట. ఇక్కడ ఈ ఆపర్చునిటీ, దీన్ని ఏమంటారంటే 21st సెంచరీ బిజినెస్ మోడల్ అంటారు. ఇక్కడ సర్వీస్ ఇవ్వగలిగితే చాలు, రైట్ ప్రోడక్ట్స్ని మార్కెట్లో ఆఫర్ చేయగలిగితే చాలు. ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇప్పుడు మనకి మార్కెట్లో ఒక పెద్ద సమస్య ఉంది. ఏంటి? ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అవునా కదా సార్? చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. వాళ్ళందరికీ ఎందుకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయంటే బికాస్ లాక్ ఆఫ్ న్యూట్రిషన్ డిఫిషియన్సీ వల్లే వస్తున్నాయి అన్నమాట. న్యూట్రిషన్ డిఫిషియన్సీ వల్ల హెల్త్ సమస్య వస్తుంది. దానికి సొల్యూషన్ ఇవ్వాలి. సొల్యూషన్ ఇవ్వాలంటే న్యూట్రిషనే ఇవ్వాలి. న్యూట్రిషన్ డిఫిషియన్సీ అయినప్పుడు న్యూట్రిషనే ఫుల్ఫిల్ చేయాలి. మనం ఏం చేస్తున్నాం అంటే న్యూట్రిషన్ డిఫిషియన్సీ అయినప్పుడు మెడిసిన్స్ ఇస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే ఇంకా బాడీ డ్యామేజ్ అవుతుంది. సో కాబట్టి మా కంపెనీ, వేదామృత్ కంపెనీ, ఒక సమస్య మార్కెట్లో ఫేస్ చేస్తున్నారు. ఏంది? హెల్త్ ఇష్యూస్ సఫర్ అవుతున్నారు. వాళ్ళందరికీ బెస్ట్ సొల్యూషన్గా మా కంపెనీ న్యూట్రిషన్ సప్లిమెంట్ తీసుకొచ్చారు. కంపెనీ లైకే ఎగ్జాంపుల్ చెప్తే లైకే ఓలా, ఊబర్ లాగా కంపెనీ అనుకోండి. మన వేదామృత్ కంపెనీ. దీన్ని ఒక ఆటో, ఒక ట్యాక్సీ వాళ్ళని ఏమనుకోవాలంటే డిస్ట్రిబ్యూటర్ అనుకోవాలి. సో కంపెనీ ఏం చేస్తుందంటే ఈ ఆపర్చునిటీ డిస్ట్రిబ్యూటర్స్కి ఇస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి ఎవరికి వెళ్తుంది? కస్టమర్కి వెళ్తున్నారు. ఈ ప్రొడక్ట్స్ కస్టమర్కి ఇస్తే కస్టమర్ హ్యాపీ. సో ఇచ్చినందుకు డిస్ట్రిబ్యూటర్ హ్యాపీ. సో ఈ క్రియేట్ చేసిన కంపెనీ కూడా హ్యాపీ. సో ఇక్కడ మ్యూచువల్గా బెనిఫిట్ తీసుకుంటూ ఈ బిజినెస్ని రన్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకోసం మీ అందరికీ వన్స్ అగైన్ సో వెల్కమ్ టు వేదామృత్ ప్రివెంటివ్ లైఫ్ స్టైల్ ప్రైవేట్ లిమిటెడ్. మా కంపెనీ వచ్చేసి హెడ్ ఆఫీస్ బెంగళూరులో ఉంటుంది. మన కంపెనీ ఫౌండర్ వచ్చేసి సిఎండి నందు ఉపేంద్ర గారు. సార్ వచ్చేసి ఆల్రెడీ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పర్సన్ అనమాట. మన అందరికీ తెలిసిందే స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పర్సన్స్కి ఎలాంటి న్యూట్రిషన్ తీసుకోవాలి, ఎలాగ ఫిట్గా ఉండాలి, అలాంటి కేటగిరీలో హైలీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆ పర్సన్ ఈ కంపెనీ వెనకాల ఉన్నారు. అలాగే డైరెక్ట్ సెల్లింగ్లో కూడా హైలీ ఎక్స్పీరియన్స్ ఉంది సార్కి. యాక్చువల్గా సార్ వచ్చేసి వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో ఒక నేషనల్ లెవెల్ కోచ్ అనమాట సార్. సో ఇలాంటి వండర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పర్సన్ 2025లో వేదామృత్ కంపెనీ స్టార్ట్ చేశారనమాట. మన కంపెనీ హెడ్ ఆఫీస్ బెంగళూరులో హెడ్ బాల్లో ఉంటుందన్నమాట.
సో ఎక్కడిగా కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీలో కావచ్చు, ఇంగ్రీడియంట్స్లో కావచ్చు, రిజల్ట్స్లో కావచ్చు, ఎలాంటి క్వాలిటీస్ లేకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని యూజ్ చేసుకొని ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కాంపిటీషన్ని ధీటుగా మన ప్రొడక్ట్స్ని తయారు చేసి ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్ తయారు చేసి లాంచ్ చేయడం జరిగింది మన కంపెనీ. అయితే ఈ రోజుల్లో ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరికి ఈజీ కాదు సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ ఒకే రకంగా ఉండదు, మారుతూ ఉంటుంది. మారడం వల్ల మన బా మన 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 శరీరంలో, మన లైఫ్ స్టైల్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. లైక్ డిప్రెషన్స్తో రావచ్చు, స్ట్రెస్ ప్రాబ్లంతో 76% పీపుల్ సఫర్ అవుతున్నారు అంటున్నారు, స్కిన్ ప్రాబ్లంతో 43% పీపుల్ సఫర్ అవుతున్నారు, ఒబేసిటీతో 79% పీపుల్ సఫర్ అవుతున్నారు, హార్ట్ ప్రాబ్లంతో 59% పీపుల్ సఫర్ అవుతున్నారు. ఈ పర్సంటేజ్ అంతా స్టిల్ కౌంటింగ్ సార్. ఈ పర్సంటేజ్లు ఇవన్నీ స్ట్రెస్ కావచ్చు, స్కిన్ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్స్, క్యాన్సర్ ఇవన్నీ ఎట్లా వస్తుందంటే బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ వల్ల వస్తున్నాయి అంతే. న్యూట్రిషన్ డిఫిషియన్సీ వల్ల వస్తున్నాయి, రేడియేషన్స్ వల్ల వస్తున్నాయి. వీటన్నిటిని ఓవర్కమ్ చేయాలంటే ఇందాక చెప్పాము, ఏదైనా ఒక జబ్బు రెడీమేడ్గా మన బాడీలో ఉండదు. ఒక జబ్బు, ఒక డిసీజ్ ఎలా వస్తుందంటే ఏదో ఒక న్యూట్రిషన్ డిఫిషియన్సీ వల్ల ఆ ఆర్గాన్ అనేది డ్యామేజ్ అయిపోవడం జరుగుతుంది. ఆ ఆర్గాన్కి ఏమి ఇవ్వాలి? న్యూట్రిషన్ ఇవ్వాలి. మనం ఏం చేస్తున్నాం అంటే మెడిసిన్స్ ఇస్తున్నాం. అందుకోసమే న్యూట్రిషన్ ద్వారా సొల్యూషన్ ఇవ్వడానికి మన కంపెనీ వేదాస్ ప్రోపల్స్ అండ్ స్టెమ్ సెల్ అని చెప్పి 2 ప్రోడక్ట్స్ మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. ఈ 2 ప్రోడక్ట్స్ చాలా సూపర్ ప్రోడక్ట్స్ అనమాట. మార్కెట్లో హైలీ సక్సెస్ఫుల్ అయిన ప్రోడక్ట్స్ అనమాట. సో ఇందులో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి సన్ రైజ్ సన్సెట్ అనమాట. సన్ రైజ్ అనేది ఇది మార్నింగ్ ఎంటీ స్టమక్తో 20 ml జ్యూస్ ఫామ్లో వస్తుంది, సాచెట్స్ రూపంలో. సో ఎంటీ స్టమక్తో డైరెక్ట్గా తాగేసేయాలి. అలాగే వచ్చేసి సన్సెట్ అనేది ఇది నైట్ టైం బిఫోర్ డిన్నర్, ఆఫ్టర్ డిన్నర్ తర్వాత బిఫోర్ బెడ్ ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ తీసేసుకుంటే చాలు. ఇది కూడా 20 ml జ్యూస్ ఫామ్లో వస్తుంది. సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి స్టెమ్ సెల్ అనమాట. ఇది కూడా ఎంటీ స్టమక్తో వేసేసుకోవాలి. ఫస్ట్ మీరు ఒకవేళ మార్నింగ్ టైం కన్జ్యూమ్ చేయాలనుకుంటే కనుక స్టెమ్ సెల్ తీసుకోవాలి, తర్వాత సన్ రైజ్ తీసుకోవాలి. లేదు సార్ నేను మధ్యాహ్నం బిఫోర్ ఫుడ్ తీసుకుంటానంటే కూడా ఓకే. లేదు సార్ నేను బిఫోర్ డిన్నర్ తీసుకుంటానని కూడా ఇలాగా ఎనీ 3 మీల్స్ బిఫోర్ ఇది తీసేసుకొని తర్వాత ఈ ప్రొడక్ట్స్ కన్జ్యూమ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటూ పోతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ దీంట్లో ఉన్న సన్ రైజ్ వచ్చేసి 20 ml సాచెట్ జ్యూస్ ఫామ్లో వస్తుంది. ఇది ఎలా తయారు చేస్తారంటే ఆయుర్వేద ప్లస్ మోడర్న్ సైన్స్ని ఉపయోగించుకొని దాదాపు 51 టైప్స్ ఆఫ్ సూపర్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి దాదాపు 40,000 వెరాక్ వాల్యూ ఉండేలాగా ఈ ప్రొడక్ట్స్ని తయారు చేశారు. 51 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి దీంట్లో. అన్ని విటమిన్స్, మినరల్స్, జింక్, కాల్షియం, ఫైబర్, పొటాషియం, ఒమేగా 3 ఇవన్నీ మన బాడీకి ఏదైతే న్యూట్రిషన్ డైలీ కావాలో అది రెడీమేడ్గా మనకి ఇచ్చేస్తున్నారు అనమాట. ఇది రెగ్యులర్గా మార్నింగ్ టైము ఎంటీ స్టమక్తో తాగడం వల్ల పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి. యాక్చువల్గా మన బాడీలో జబ్బులు రావడానికి బిగ్గెస్ట్ రీజన్స్ ఏంటంటే మన బాడీలో ఉన్న హార్మ్ఫుల్ వైరసెస్, బ్యాక్టీరియాస్. ఆ బ్యాక్టీరియాని బయటకు తీసేస్తే కనుక మనము సగం జబ్బుల నుంచి బయటపడినట్లే. సో వాటన్నిటి నుంచి పడాలి అంటే ఆ బ్యాక్టీరియా నుంచి ఫైట్ చేయాలంటే మన బాడీకి యాంటీ ఆక్సిడెంట్స్ ఇవ్వాలి, రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి. సో ఇది పుష్కలంగా ఉంటుంది, 40,000 వరాక్ వాల్యూ ఉంటుంది. సో అలాగే డైలీ పని చేయడానికి కావాల్సిన ఎనర్జీని సపోర్ట్ చేస్తుంది, న్యాచురల్గా ఇమ్యూనిటీ పెంచుతుంది. అలాగే డే టైమ్ మెంటల్ అలర్ట్నెస్, అంటే మనం చేసే పని మీద మనకి కాన్సన్ట్రేషన్ని పెంచుతుంది ఈ ప్రోడక్ట్. అలాగే వచ్చేసి మన సెల్స్ అన్నీ యాక్టివ్గా ఉండేలాగా పనిచేస్తుంది. అలాగే స్కిన్ని రేడియంట్గా, అలాగే యవ్వనంగా ఉండేలాగా చేస్తుంది ఈ ప్రోడక్ట్. అలాగే 30 years దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరికి మజిల్ అనేది తగ్గిపోతుంటుంది ఎవ్రీ ఇయర్ 1%. సో దాన్ని రీకవర్ చేయడానికి కావాల్సిన న్యూట్రిషన్స్ మొత్తం మన ప్రోడక్ట్లో ఉంది కాబట్టి మన మజిల్ని సపోర్ట్ చేస్తుంది, రీకవర్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. అలాగే కంటి చూపు బాగా పెరుగుతూ ఉంటుంది. ఈ రోజుల్లో టీవీ వచ్చేసి ఎక్కువగా మొబైల్స్కి అడిక్ట్ అయిపోయి స్క్రీన్ లైఫ్ ఎక్కువగా అలవాటు పడడం వల్ల చాలా ఐ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అయిపోతున్నాయి. సో వాటికి పుష్కలంగా పనిచేస్తుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. అలాగే మెటబాలిజం బాగా పెరుగుతుంది. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉంటే బ్యాలెన్స్ చేయడానికి మన ప్రోడక్ట్ సూపర్గా వర్క్ చేస్తుంది. అలాగే స్ట్రెంగ్త్ అండ్ నెయిల్ అండ్ హెయిల్స్, హెయిర్ నెయిల్స్ స్ట్రాంగ్గా ఉండడానికి, హెల్తీగా ఉండడానికి సపోర్ట్ చేస్తుంది. అలాగే గుండెకి సంబంధించిన జబ్బులు రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి, షుగర్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి మన ప్రోడక్ట్ సపోర్ట్ చేస్తుంది. ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇది కంట్రోల్ చేసుకోవడానికి సపోర్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రోడక్ట్. ఫస్ట్ కేటగిరీ సన్ రైజ్లో వచ్చేసి ఈ ఇన్ని ఇన్ని న్యూట్రిషన్స్ ఉంటాయి. ఇది మార్నింగ్ ఎంటీ స్టమక్తో కన్జ్యూమ్ చేయాలి. దీంతో పాటు సేమ్ బాక్స్లో ఇది నైట్ టైం కన్జ్యూమ్ చేయడానికి సన్సెట్ వస్తుంది. ఇది కూడా 30 సాచెట్స్ ఉంటాయి. సో సన్ రైజ్ 30 సాచెట్స్ ఉంటాయి, సన్సెట్ 30 సాచెట్స్ ఉంటాయి. డైలీ 1 తీసుకోవాలన్నమాట. అలాగే ఇందులో కూడా 33 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఇది కన్జ్యూమ్ చేయడం వల్ల ఫస్ట్ మన డైజెషన్ సిస్టమ్ని చాలా స్మూత్ చేసేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే మనం తిన్న ఫుడ్ మొత్తము పెద్ద పేగుల్లో చాలా మొమెంటం అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది. డైలీ డీటాక్స్ చేస్తుంది, క్లీన్ చేసుకుంటూ పోతుంది మన బాడీని. అలాగే అసిడిటీ, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే కానీ దాన్ని కంట్రోల్ చేయడానికి ఈ ప్రోడక్ట్ బాగా వర్కౌట్ అవుతుంది.
ఎప్పుడైతే ఇది రెండు కంట్రోల్ అవుతాయో మన బాడీకి తెలియకుండానే రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోవడానికి సపోర్ట్ చేస్తుంది. అలాగే మంచి రెస్ట్ఫుల్ స్లీప్, మంచి నిద్ర పట్టడానికి సపోర్ట్ చేస్తుంది మన ప్రోడక్ట్. అలాగే లివర్ని ప్రొటెక్ట్ చేస్తుంది, లివర్ని డీటాక్స్ చేస్తుంది. ఎప్పుడైతే మంచి నిద్ర పడుతుందో మనకు తెలియకుండానే మన బాడీ గట్ హెల్త్ ఇంప్రూవ్ అయిపోతుంది. అలాగే గుడ్ బ్యాక్టీరియా ఇంప్రూవ్ చేస్తుంది, గ్యాస్ని బ్లోటింగ్ని డిక్రీజ్ చేసుకుంటూ పోతుంటుంది. అలాగే స్ట్రెంగ్త్ అండ్ న్యాచురల్ ఇమ్యూనిటీని చేసుకోవడానికి ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. క్లోరోఫిల్ ఇందులో ఉండడం వల్ల మన శరీరంలో కొన్ని సంవత్సరాల నుంచి పేరుకుపోయిన మలం కూడా బయటకు రావడానికి సపోర్ట్ చేస్తుంది. అలాగే బ్రెయిన్ అండ్ మెమొరీ హెల్త్ ఇంప్రూవ్ అవడానికి సపోర్ట్ చేస్తుంది. ఇది మన వేదాస్ ప్రోపల్స్ అనమాట. ఇందులో 2 ప్రోడక్ట్స్ ఉంటాయి, సన్సెట్, సన్ రైజ్ అనమాట. ఈ రెండు కలిపి 30 సాల్టెస్లో ఒక బాక్స్ రూపంలో వచ్చేస్తుంది అనమాట. అలాగే ఇంకొక ప్రోడక్ట్ మేము లాంచ్ చేసాం, దట్ ఈస్ కాల్ స్టెమ్ సెల్స్ అనమాట. ఈ స్టెమ్ సెల్ అనేది ఈ రోజున లైఫ్ స్టైల్కి ప్రతి ఒక్కరికి కావాలి. ఎందుకంటే ఏదైనా ఒక జబ్బు వచ్చింది అనుకోండి, ఇప్పుడు డిసీజెస్ రావట్లేదు, డిజార్డర్స్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, డిసీజెస్కి డిజార్డర్కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్ అయింది అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ఒక ఇన్ఫెక్షన్స్ బాడీలో ఉండడం వల్ల, సో బ్యాక్టీరియా ఎక్కువగా ఉండడం వల్ల మనకి కోల్డ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ వన్ టైప్ ఆఫ్ డిసీజ్. ఓకే, ఒక ఇన్ఫెక్షన్ లాగా వస్తుంది, దానికి యాంటీబయాటిక్ ఇస్తే కంట్రోల్ అవుతుంది. సో అలా కాకుండా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గాన్స్ డ్యామేజ్ అయినాయి అనుకోండి, డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఒక డిజార్డర్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు డయాబెటీస్ అనేది, షుగర్ వ్యాధి అనేది ఒక జబ్బు కాదు, డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల వచ్చే ఒక డిజార్డర్ అన్నమాట. అలాగే క్యాన్సర్ ఉందనుకోండి, అది ఒక జబ్బు కాదు, డిజార్డర్ అంటారు. డిసీజ్ కాదు, డిజార్డర్ అంటారు. ఓకే, మల్టిపుల్ జబ్బులు కలిపితే ఒక క్యాన్సర్ వస్తుంది. హార్ట్ అటాక్ అనేది కూడా అంతే. సో మల్టిపుల్ జబ్బులు కలిస్తే హార్ట్ అటాక్స్ వస్తుంది. సో అలాంటి మల్టిపుల్ డిసీజెస్ రావడానికి రూట్ కాజ్ ఏదైతే ఉంటుందో, ఎలాంటి కణాలు అది అంటే ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వడానికి ఏ కణాలు దాన్ని ఇంపాక్ట్ చేస్తుందో ఆ రూట్ కాజ్ నుంచి రిపేర్ చేసుకుంటూ దాన్ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేసే వండర్ఫుల్ ప్రోడక్ట్ వచ్చేసి వేదాస్ స్టెమ్ సెల్ అనమాట. సో ఇందులో వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్స్ బ్లాక్ జింజర్ కాంబినేషన్ ఉంటుంది. సో ఈ బ్లాక్ జింజర్ ఎలా ఉంటుందంటే, ఇందులో కాంబినేషన్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. అలాగే వండర్ఫుల్ ఎనర్జీ లెవెల్స్ని పెంచుకోవడానికి ఈ ప్రోడక్ట్ బాగా హెల్ప్ఫుల్ అవుతుంది, ఇది బ్లాక్ జింజర్ అనేది. సో అలాగే వచ్చేసి దీంట్లో మెటబాలిజం పెరగడానికి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. సో విటాలిటీ, ఎనర్జీ లెవెల్స్ని పెంచడానికి ఈ ప్రోడక్ట్ చాలా సపోర్ట్ అవుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీగా వర్కౌట్ అవుతుంది, యాంటీ క్యాన్సర్గా పనిచేస్తుంది. అలాగే మన రక్తనాళాల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ని బయటకు తీయడానికి సపోర్ట్ అవుతుంది. సో దీంతో పాటు ఇంకొన్ని 28 ఇంగ్రీడియంట్స్, దాదాపు 29 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి ఈ ప్రోడక్ట్ని తయారు చేశారు. ఇది పౌడర్ ఫామ్లో వస్తుంది అనమాట. జస్ట్ ఈ ప్రోడక్ట్ 2 గ్రామ్స్ ఉంటుంది, ఒక్క బాక్స్లో 30 సాచెట్స్ ఉంటాయి, డైలీ 1 తీసుకోవాలన్నమాట. ఎనీ 3 మీల్స్లో బిఫోర్ ఫుడ్ తీసేసుకుంటే చాలు. ఇందాక చెప్పినట్లు సెల్స్ రిపేర్ అయితే, డ్యామేజ్ అయితే దాన్ని రిపేర్ చేయడానికి సపోర్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, సూపర్ సపోర్ట్స్ అడల్ట్ సెల్స్ని యాక్టివేట్ చేస్తుంది, రీజనరేట్ చేస్తుంది. అంటే మన శరీరంలో సెల్స్ అన్నిటిని యాక్టివేట్ చేయడానికి, రీజనరేట్ చేయడానికి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. చాలామందికి అన్హెల్తీగా ఉండడానికి రీజన్ ఏంటంటే సెల్స్ అన్ని ఇన్యాక్టివ్గా అయిపోతాయి. త్వరగా ముసలితనం రావడానికి రీజన్ ఏంటంటే సెల్స్ అన్ని ఇన్యాక్టివ్ అయిపోతాయి. క్యాన్సర్ ఎక్కువగా రావడానికి కారణం అంటే సెల్స్ అనేది ఇన్యాక్టివ్ అయిపోతుంటాయి. మనం తిన్న ఫుడ్ మొత్తం బాడీకి ఇంపాక్ట్ లేకపోవడానికి కారణం ఏంటంటే సెల్స్ అన్ని ఇన్యాక్టివ్ అయిపోతాయి. సో అలాంటి వాటిని రీయాక్టివేట్ చేయడానికి, రీజనరేట్ చేయడానికి, ఆ రీజనరేట్ అయిన సెల్స్ని ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండడానికి మన ప్రోడక్ట్ చాలా బాగా సూపర్గా పనిచేస్తుంది. అలాగే సపోర్ట్స్ లిపిడ్ ప్రొఫైల్ని న్యాచురల్గా సపోర్ట్ చేస్తుంది, ఉండేలాగా చేస్తుంది. అలాగే బ్రెయిన్ హెల్త్ మంచిగా ఉండేలాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఎనర్జీని, బాడీని ప్రొటెక్ట్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. అలాగే ప్యాంక్రియాసిస్ని చాలా హెల్తీగా ఉంచుతుంది. సో అలాగే ఇన్సులిన్ ఈజీగా ప్రొడ్యూస్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. జాయింట్ పెయిన్స్, నీ పెయిన్స్ రిలీఫ్ అవడానికి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే శ్వాసకోశ సమస్యలు ఏమైనా ఉంటాయి కదా, దాన్ని న్యాచురల్గా కంట్రోల్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. ఇందాక చెప్పినట్లు రూట్ కాజ్ నుంచి రిపేర్ చేసుకుంటూ వస్తుంది అనమాట ఈ ప్రోడక్ట్. సో అలాగే క్యాన్సర్ సెల్స్ని రాకుండా ఫైట్ చేస్తుంది. సో ఆల్రెడీ ఉన్న దాన్ని కంట్రోల్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. అలాగే డైలీ మన బాడీకి ఎనర్జీని, స్టామినాని ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. ఈవెన్ అథ్లెటిక్ పర్ఫార్మెన్స్, గేమ్స్ ఆడడానికి కావాల్సిన ఎనర్జీని క్రియేట్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. అలాగే సెక్సువల్ విటాలిటీ. సో చాలామంది సెక్సువల్ విటాలిటీ అంటే పిల్లలు పుట్టకపోవడం లాంటివి చాలా సమస్యలు ఫేస్ చేస్తుంటారు. సో క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ లేకపోవడం వల్ల, సో దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ ప్రోడక్ట్ బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే వచ్చేసి ఫ్యాట్ని తగ్గించడానికి సపోర్ట్ చేస్తుంది. మజిల్ని ఇంప్రూవ్ చేయడానికి
సపోర్ట్ చేస్తుంటుంది. అలాగే హార్ట్ బ్లడ్ వెజల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ని బయటకు తెస్తుంది. ఒబిసిటీ అవ్వకుండా ఇది కాపాడుకుంటూ వస్తుంది అనమాట. అలాగే లివర్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఆస్తమా రిలీఫ్, అంటే ఆస్తమా చాలా మంది ఉంటారు కదా సార్, వాటికి శ్వాసకోశ సమస్యలన్నిటికీ ఇది బెస్ట్ సొల్యూషన్. ఇది రూట్ కాజ్ నుంచి రిపేర్ చేసుకుంటూ వస్తుంది. సో ఈ ప్రోడక్ట్ ఫస్ట్ ప్రోడక్ట్కి ఒక కాంప్లిమెంటరీ లాంటిది అనమాట. ఈ రెండు కాంబినేషన్లో రెగ్యులర్గా మనం ప్రోడక్ట్స్ వాడడం వల్ల మనము చాలా జబ్బులకి గుడ్ బైలు చెప్పొచ్చు. ఆల్రెడీ సమస్యలు ఉన్న వాళ్ళు వాడారనుకోండి, ఆ సమస్య నుంచి బయటపడడానికి ఈ ప్రోడక్ట్స్ సపోర్ట్ చేస్తాయి. అలాగే ఏ సమస్య లేని వాళ్ళు ప్రోడక్ట్ యూజ్ చేసామనుకోండి, ఫ్యూచర్లో ఎలాంటి హెల్త్ సమస్యలు రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి ఈ ప్రోడక్ట్ వాడుకోవచ్చు. అందుకోసమే ఈ రెండు ప్రోడక్ట్స్ వచ్చేసి కంప్లీట్లీ ఫుడ్ సప్లిమెంట్, న్యూట్రిషన్ సప్లిమెంట్ అనమాట. సో ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాడుకోవచ్చు, ప్రాబ్లం లేని వాళ్ళు వాడచ్చు అనమాట. ప్రాబ్లం లేని వాళ్ళు వాడితే ప్రాబ్లంకి వెళ్ళరు, ఉన్న వాళ్ళు వాడితే ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి మెల్లమెల్లగా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అలా అని ఓన్లీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇచ్చారనుకోండి, వాళ్ళకి సొల్యూషన్ వస్తుంది, మరి ప్రాబ్లం లేని వాళ్ళకి కూడా ప్రివెంట్ చేసుకోవాలి కదా. సో అందుకోసం న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్. సో ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి ఈ ప్రోడక్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ ప్రోడక్ట్స్ని ఉపయోగించుకొని మనము బిజినెస్ కూడా చేసుకోవచ్చు. ఇందులో మనకు ఫ్రీ టైంలో పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ మనం వర్క్ చేస్తూ ఇన్కమ్ కూడా సంపాదించుకోవచ్చు. ఎలా అంటే మన ప్రోడక్ట్స్ని వాడిన తర్వాత వచ్చిన రిజల్ట్స్ని 10 మందికి షేర్ చేయడం వల్ల మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో అలాగే ఇది ప్రైస్ లిస్ట్, ఒక ప్రోడక్ట్ కాస్ట్ ఎంఆర్పి 3333 ఉంటుంది. అలాగే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ 2600కి వస్తుంది. కంపెనీ ఒక ప్రోడక్ట్కి 25 PV ఇస్తారు. కంపెనీ ఏం చెప్తుందంటే, యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ గైడ్లైన్స్ ప్రకారం ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ ఫ్రీ. 18 ఇయర్స్ దాటిన ఎవరైనా కానీ ఈ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు ఇండియా మొత్తం మీద. బట్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు ప్రోడక్ట్స్ ఉంటేనే కదా మనం 10 మందికి అమ్మగలుగుతాం. ప్రోడక్ట్స్ ఉంటేనే కదా 10 మందికి మనము రెఫర్ చేయగలుగుతాం. సో అందుకోసం కంపెనీ ఏం చెప్తుందంటే, మినిమం ఒక 4 ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టుకోండి. కంపెనీ ఇంకొక ప్రోడక్ట్ యాడ్ చేసి టోటల్ 5 ప్రోడక్ట్స్ ఇస్తారు. ఇది కూడా ఏ ప్రైస్కి ఇస్తారంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్కి ఇస్తారు. సో మీరు ఎంఆర్పికి అమ్ముకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది ప్రైస్ లిస్ట్. ఈ బిజినెస్ చేయడం వల్ల 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఇస్తారనమాట కంపెనీ. ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి రీటైల్ ప్రాఫిట్. ఒక ప్రోడక్ట్ అమ్మితే 733 రూపీస్ ఇస్తారు. 4 ప్రోడక్ట్స్ అమ్మారనుకోండి మీరు 2932 రూపీస్. ఎప్పుడైతే మీరు 4 ప్రోడక్ట్స్ పెడతారో కంపెనీ 1 ప్రోడక్ట్కి ఫ్రీ ఇస్తున్నారు, 3333. ఈ రెండు కలుపుకుంటే 6265 రూపీస్ ఫస్ట్ 5 ప్రోడక్ట్స్ అమ్మినందుకు మీకు వచ్చే ప్రాఫిట్. అంటే డివైడెడ్ బై మీరు 5 ప్రోడక్ట్స్ మీరు చేశారనుకోండి, ఈ 6265ని యావరేజ్గా ఒక ప్రోడక్ట్ అమ్మితే 1250 రూపీస్ మీకు రీటైల్ ప్రాఫిట్ వస్తుంది. సో ఇలాగ మీరు ఎన్ని ప్రోడక్ట్స్ అమ్ముకుంటే అంత రీటైల్ ప్రాఫిట్ వస్తుంది. రీటైల్లోనే ఇంకా రెండు ఇన్కమ్స్ యాడ్ అవుతాయి. అదే విఐపి రీటైలర్ ఆఫ్ ద మంత్ అంటారు. ఇది క్యాష్ ప్రైజ్లో ఇస్తారు. ఫస్ట్ ప్రైజ్ ఏమో 25,000, సెకండ్ ప్రైజ్ ఏమో 12,500, థర్డ్ ప్రైజ్ ఏమో 6,000 ఇస్తారు. అలాగే కన్సిస్టెంట్గా మనం సెకండ్ ఆర్డర్ పెట్టుకుంటే, అంటే ఫస్ట్ టైం 4+1 ఆర్డర్ పెట్టేశారు, మీకు ప్రోడక్ట్స్ వచ్చేసారు, మీరు అమ్మేసుకుంటే మీకు డబ్బులు వచ్చేస్తే, వాడుకుంటే ఆరోగ్యం వస్తుంది. మీరు సెకండ్ టైం ఆర్డర్ పెట్టారనుకోండి, మీకు ప్రొడక్ట్స్తో పాటు మీకు రివార్డ్ పాయింట్స్ కూడా వస్తాయి. ఈ రివార్డ్ పాయింట్స్ మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఎగ్జాంపుల్, ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెడితే కన్నా సెకండ్ టైం మనము 150 రివార్డ్ పాయింట్స్ ఇస్తారు. 2 ప్రోడక్ట్స్ ఆర్డర్ పెడితే 300 రివార్డ్ పాయింట్స్ ఇస్తారు. 4 ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టుకుంటే 600 రివార్డ్ పాయింట్స్ ఇస్తారు. ఇలాగ ఎప్పుడైతే మీకు 1000 రివార్డ్ పాయింట్స్ వస్తాయో అప్పుడు కంపెనీ అగైన్ ఒక ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తారు మీకు. బాగుందా? మీరు సెకండ్ టైం ఆర్డర్ పెట్టుకుంటే ప్రోడక్ట్స్ వచ్చేస్తున్నాయి, ప్లస్ మీకు రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. రివార్డ్ పాయింట్స్ మళ్ళీ ఫ్రీ వస్తున్నాయి. జస్ట్ రీటైల్ చేయడం వల్ల మీకు 3 ఇన్కమ్స్ వస్తాయి: రీటైల్ ప్రాఫిట్, టాప్ రీటైలర్ బోనస్ అండ్ కన్సిస్టెన్సీ రివార్డ్ పాయింట్స్ బోనస్ అనమాట. సో ఇలాగా మీరు 3 ఇన్కమ్స్ తీసుకోవచ్చు ఓన్లీ రీటైల్ చేయడం వల్ల. సింపుల్ ఐడి తీసుకుంటాము, మన ఐడి మీద ప్రోడక్ట్ కంపెనీ నుంచి కొనుక్కుంటాము, అమ్ముతాం, అంతే. తెలిసిన కస్టమర్కి ఇస్తారు. అలా చేయడం వల్ల 3 రకాల ఇన్కమ్స్ వస్తాయి. సో అలాగే ఇంకొక ఇన్కమ్ ఉంది ఇందులో, టీం వర్క్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీలాగా బిజినెస్ చేసే వాళ్ళని కూడా ఇందులో మీరు ఇన్వైట్ చేయొచ్చు, రిక్రూట్ చేసుకోవచ్చు. మీ కింద వాళ్ళని టీం లాగా మీరు రిక్రూట్ చేసుకొని వాళ్ళ ద్వారా టర్న్ ఓవర్ చేయొచ్చు. వాళ్ళు టర్న్ ఓవర్ చేస్తే వాళ్ళ టర్న్ ఓవర్ మీద కూడా మీకు ఇన్కమ్ ఇస్తారు. దీని ఏమంటారంటే కమ్యూనిటీ బోనస్ అంటారు. బట్ ఈ కమ్యూనిటీ బోనస్ రావడానికి కంపెనీ ఏం చెప్తుందంటే 2 టీమ్స్ని బిల్డ్ చేయమని చెప్తున్నారు, కమ్యూనిటీ 1, కమ్యూనిటీ 2 అనమాట. సో ఈ 2 టీమ్స్ని మీరు బిల్డ్ చేయడం వల్ల మీకు ఇచ్చే కమిషన్స్ ఎట్లా ఇస్తారంటే, ఇందాక మనం మాట్లాడుకున్నాము, ఎవ్రీ 1 ప్రోడక్ట్కి 25 PV ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 4 ప్రోడక్ట్స్ మీ టీంలో టర్న్ ఓవర్ అయితే అనుకోండి 1200 రూపీస్ ఇస్తారు. ఇక చూడండి, 200 PV టర్న్ ఓవర్ అయితే 2400 ఇస్తారు. 500 PV టర్న్ ఓవర్ అయితే 6000 ఇస్తారు. ఈ 500 PV అంటే మీకు ఎంత ఉంటుంది? డివైడెడ్ బై
500 డివైడెడ్ బై 25 వేసాను అనుకోండి, 20 వస్తాయి. అంటే 20 ప్రోడక్ట్స్ టర్న్ ఓవర్ అయితే మీ టీం మొత్తం మీద మీకు ఇన్కమ్ వస్తుంది. ఎందుకంటే టీం చేసే టర్న్ ఓవర్ మీద కూడా మీకు కమిషన్ వస్తుంది, మీరు పర్సనల్గా చేసే టర్న్ ఓవర్ మీద కూడా మీకు డబ్బులు వస్తున్నాయి. ఇలాగ టీం ద్వారా ప్లస్ పర్సనల్గా రెండు టైప్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. అలాగే 1000 PV టర్న్ ఓవర్ చేస్తే 12,000 వస్తుంది, 2000 PV చేస్తే 24,000 వస్తుంది. ఇలాగ మీకు వారం వారము మినిమం 1200 నుంచి మ్యాక్సిమం కంపెనీ 21,000 PV మీరు మ్యాచ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది ఈ కమ్యూనిటీ బోనస్ టీం ద్వారా. ఓకే, సో దీన్ని చేయడం వల్ల, మ్యాచ్ చేయడం వల్ల వారానికి ఎంతవరకు సంపాదించుకోవచ్చు అంటే 1200 రూపీస్ నుంచి మ్యాక్సిమం 2,50,000 వరకు అర్న్ చేసుకోవచ్చు వీక్లీ సార్. సో మంత్లీ మోర్ దాన్ 10 lakhs రూపీస్ అర్న్ చేసే ఆపర్చునిటీ ఈరోజు మీరు వింటున్నారు. మీ ఫ్రెండ్స్ ఏదో పార్ట్ టైం ఒక మంచి ప్రోడక్ట్స్ ఉందని చెప్పి ఇన్వైట్ చేస్తే మీకు కంపెనీ 10 lakhs రూపీస్ పర్ మంత్ అర్న్ చేసే ఆపర్చునిటీ ఇస్తారు. మీరు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది, ఓపెన్గా ఉంది ఆపర్చునిటీ. మీకు నాకు ఎవరికైనా కానీ సేమ్ ఆపర్చునిటీని. బట్ దీన్ని ఎవరు ఎంత సీరియస్గా చేస్తున్నారు, ఎవరు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి చేస్తున్నారు అనేది ఇంపార్టెన్స్. ఓకే, డబ్బు సంపాదించడానికి మార్గాలు చాలా ఉన్నాయి. జాబ్ చేసుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు, రికగ్నేషన్స్తో డబ్బు సంపాదిస్తూ ఆరోగ్యంతో పాటు డబ్బు సంపాదించుకోవచ్చు. చాలా మార్గాలు ఉన్నాయి. మనం దీంట్లో ఏది చూస్ చేసుకుంటాం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. సో అందుకోసమే ఈరోజు మీరు సక్సెస్ అవ్వడానికి మీ ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ వండర్ఫుల్ ఆపర్చునిటీకి ఇన్వైట్ చేశారు. ఇక్కడ కేవలం మనీ ఒకటే కాదు సార్, గుర్తింపు, రికగ్నేషన్ కూడా ఉంటుంది. రికగ్నేషన్ తగ్గట్టుగా ఇక్కడ ర్యాంక్స్ కూడా ఉంచారు. ప్రతి ఒక్క ర్యాంక్కి మీకు నేర్చుకోవడానికి కంపెనీ అవకాశం ఇస్తుంది. సింపుల్ సార్. ఎందుకు నేర్చుకోవాలి బిజినెస్ చేయడానికి అంటే, ఇప్పుడు ఒక జాబ్ ఇస్తే, ఒక జాబ్ ఇచ్చే పర్సన్ మీకు జాబ్ ఇచ్చిన తర్వాత మీకు ట్రైనింగ్ పీరియడ్ అని చెప్పి పెడతారు, అవునా కదా? ట్రైనింగ్స్ ఇస్తారు, మీకు నేర్పిస్తారు, బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. అలాగే ఇక్కడ కూడా మీరు ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత మీరు కూడా వారానికి 2.5 lakhs అనేది ఒక రోజులో సంపాదించలేరు కదా, 1 weekలో సంపాదించలేరు కదా, నేర్చుకోవాలి కదా, ఎలా సంపాదించాలనేది నేర్చుకోవాలి కదా. సో కాబట్టి కంపెనీ ఏం చేస్తుందంటే, మీరు ఒక 4 products తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఇద్దరు ఫ్రెండ్స్కి రెఫర్ చేశారు, వాళ్ళు కూడా మీలాగా 4 products కొనుక్కొని ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు, లేదంటే వాడుకోవడానికి తీసుకున్నారు. ఈ ఇద్దరు కస్టమర్ అయినా కావచ్చు, డిస్ట్రిబ్యూటర్ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఓకే, ఉంటే ఇద్దరిని రెఫర్ చేశారనుకోండి, కంపెనీ ఏం చేస్తుందంటే మీకు ఒక ఫుల్ డే ట్రైనింగ్ ఇస్తుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్. దీన్ని ఏమంటారు అంటే కార్పొరేట్ ట్రైనింగ్ అంటారు. సో ఇక్కడ మీకు ఈ బిజినెస్ మీద ఇంకా ఫుల్ నాలెడ్జ్ మీకు క్రియేట్ చేసి ఇస్తారు, డెప్త్ నాలెడ్జ్ ఇస్తారు. అలాగే మీరు టీంని బిల్డ్ చేయాలంటే చాలా సింపుల్ క్రైటీరియా. మీరు నేర్చుకున్నారు, నేర్చుకున్న విషయాన్ని మీకు కింద వస్తారు కదా డిస్ట్రిబ్యూటర్స్, వాళ్ళకి నేర్పించాలంతే. నేర్పించడం అంటే ఏం లేదు, మీరు ఏమైతే చేశారో వాళ్ళు కూడా అదే అయ్యేలాగా చేయాలంతే. మీరు 2 sales చేశారు, మీ కింద వాళ్ళు కూడా టూ సేల్స్ చేశారనుకోండి, కంపెనీ పిల్లర్ ఆఫ్ వేదామూర్తి అని చెప్పి ఒక ర్యాంక్ ఇస్తారు. దాంతోపాటు ఒక 2 days స్పెషల్ ట్రైనింగ్, లీడర్షిప్ ట్రైనింగ్ మీకు ఫ్రీ ఇస్తారు. మీ కింద వచ్చిన ఏబీకి వాళ్ళకు 1 day కార్పొరేట్ ట్రైనింగ్ ఫ్రీ ఇస్తారు. చాలా సింపుల్. టీంని బిల్డ్ చేయాలి, నేర్చుకోవాలి, నేర్పించాలి, నేర్చుకోవాలి, పంచాలి. ఇలా మీరు ఎంత పంచుకుంటూ పోతుంటే ప్రోడక్ట్స్ కావచ్చు, ఆపర్చునిటీ కావచ్చు, మీకు బ్యాలెన్స్ అలా పెరుగుతూ ఉంటుంది. అలాగే కంపెనీ కొన్ని ర్యాంక్స్ కూడా ఇస్తారు. ర్యాంక్స్ తగ్గట్టుగా అడిషనల్గా మీకు ఇంకొన్ని బోనసెస్ కూడా యాడ్ అవుతాయి. చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ఫండ్ అని చెప్పి గార్డియన్ ర్యాంక్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇది మీకు వచ్చే టీమ్ బోనస్ కాకుండా అడిషనల్గా ఒక 1000 రూపాయలు మీకు క్యాష్ బ్యాలెట్కి ఇస్తారు. ఇలాగ 3 months మీ అకౌంట్కి ఇస్తారు క్యాష్ బ్యాలెట్కి. అలాగే థర్డ్ మంత్ ఎండింగ్ లాస్ట్ వీక్ ఇంకో 25,000 రూపీస్ యాడ్ చేసి అడ్వాన్స్గా మీ అకౌంట్లోకి వేయడం జరుగుతుంది. ఈ ఫీజుతో మీ పిల్లల ఎడ్యుకేషన్ ఫీజు కావచ్చు, లేదంటే కాలేజ్ ఫీజు కావచ్చు, ట్యూషన్ ఫీజు కావచ్చు, ఏదైనా కట్టుకోవడానికి మీకు సపోర్ట్ అవుతుంది. సో కంపెనీ డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే సీరియస్గా పనిచేస్తున్నారో వాళ్ళకి అడిషనల్గా సపోర్ట్ చేయడానికి కంపెనీ ఈ బోనస్ యాడ్ చేశారు. దీంతో పాటు ఫ్యామిలీ రాయల్టీ. సో మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు మీ నామినీ పేరు రాస్తారు. వైఫ్ అయితే వైఫ్, హస్బెండ్, మదర్ అయితే మదర్, ఫాదర్ అయితే ఫాదర్, వాళ్ళ పేరు రాస్తారు కదా మీరు. సో వాళ్ళకి ఎప్పుడైతే ఈ గోల్డెన్ ర్యాంక్ కంప్లీట్ చేస్తారు, ఎందుకంటే ఎక్స్ట్రా రివార్డ్స్ ఎప్పుడు ఎక్స్ట్రా బిజినెస్ చేస్తే ఇస్తారు, అవునా కదా? సో ఇక్కడ ఎక్స్ట్రా బిజినెస్ అంటే ఇస్ నథింగ్ బట్ ర్యాంక్స్ని కంప్లీట్ చేయాలి. ఇక్కడ గోల్డెన్ స్టార్ ర్యాంక్ని మీరు కంప్లీట్ చేశారనుకోండి, ఇక్కడ మీకు వచ్చే టీమ్ బోనస్ కాకుండా అడిషనల్గా మీకు ఫ్యామిలీ రాయల్టీ అని చెప్పి వీక్లీ 5,000 రూపీస్ మీ నామినీ అకౌంట్కి వేస్తారు. మీరు పని చేస్తే మీ పిల్లలకి ట్యూషన్ ఫీజుకి డబ్బులు ఇస్తున్నారు, మీరు పని చేస్తే మీకు డబ్బులు ఇస్తున్నారు, మీరు పని చేస్తే మీ నామినీ కూడా డబ్బులు ఇస్తున్నారు వీక్లీ. అలాగా ప్లాటినం స్టార్ అయితే 10,000 వీక్లీ ఇస్తారు, ఎమరాల్డ్ అయితే 15,000, డైమండ్ అయితే 20,000. ఇలాగ మినిమం 5,000 నుంచి 40,000 వరకు ఫ్యామిలీ రాయల్టీ ఇస్తుంది కంపెనీ. మీ అందరికీ తెలుసా ఫ్యామిలీ రాయల్టీ ఎవరికి ఇస్తారు మార్కెట్లో? మన కంపెనీలు కాదు, బయట ట్రెడిషనల్ బిజినెస్ ఎవరికి ఇస్తారో తెలుసా రాయల్టీ? సింగర్స్కి, ఆథర్స్కి, సైంటిస్టులకి, వీళ్ళకి ఇస్తారు రాయల్టీ.
ఇక్కడ మన కంపెనీ టర్న్ ఓవర్లో మనకి తీసి ఫ్యామిలీ రాయల్టీ ఇస్తున్నారు సార్. అలాగే ఫ్యామిలీ రాయల్టీ ఒకటే కాదు సార్, ఇక్కడ స్పెషల్ రివార్డ్ థాయిలాండ్ ట్రిప్ కూడా కంపెనీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నారు. ఎవరైతే ఈ రోజు ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యారో, ఈ రోజు సేల్స్ క్లోజింగ్ డే. యాక్చువల్గా ఎవ్రీ మండే ఇస్ అ సేల్స్ క్లోజింగ్ డే. ఈ రోజు మిడ్ నైట్ 12 లోపల ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన వారము ప్లస్ ఇంకో 5 వీక్స్, టోటల్ 6 వీక్స్ లోపల మీరు జస్ట్ 21 ఫ్యామిలీస్కి మీరు సపోర్ట్ చేస్తే చాలు, లేదంటే 21 మెంబర్స్కి ఈ బిజినెస్లోకి ఇన్వైట్ చేసినా చాలు. టోటల్ ఇన్కమ్ ₹25,000 మీరు ఎర్న్ చేస్తే చాలు, కంపెనీ థాయిలాండ్ ట్రిప్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తీసుకెళ్తారు. అలాగే ఆల్రెడీ స్క్రీన్ కనబడుతుందండి. ఎస్, సారీ, ఏదో టెక్నికల్ ఇష్యూ ఉన్నట్లది. ఓకే, ఫైన్. సుధాకర్ గారు ఉన్నారా? ఓకే, ఫైన్. సో ఇది థాయిలాండ్ ట్రిప్ సార్, కంపెనీ ఇచ్చే వండర్ఫుల్ ఆపర్చునిటీ. కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ అవకాశం ఉంది. అలాగే ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకి కూడా అవకాశం ఉంది. ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఒక 5 వీక్స్ ఈ రోజుతో కంప్లీట్ అయిపోతుంది. జస్ట్ ఇంకొక 1 వీక్ ఉంది. ఈ 1 వీక్లో ఎవరైతే ఆల్రెడీ చాలామంది రేస్లో ఉన్నారో, ఆల్రెడీ క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు ఈ థాయిలాండ్ ట్రిప్కి. సో ఎవరైతే ఈ వీక్ లోపల ఈ వీక్ అండ్ తర్వాత ఈ రోజు తర్వాత రేపటి లోపల వాళ్ళ క్రైటీరియా ప్రకారం కంప్లీట్ చేస్తారో, కంపెనీ థాయిలాండ్ ట్రిప్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తీసుకెళ్తారు. అయితే ఈ థాయిలాండ్ ట్రిప్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈ ట్రిప్ కోసం మనం ప్రయత్నిస్తే చాలు మనకి 4 విషయాలు సెట్ అయిపోతాయి. ఒకటి, మనం ఒక అచీవర్ అవుతాం. రెండోది, మనకి ఇన్కమ్ సెట్ అవుతుంది. మూడోది, టీమ్ సెట్ అవుతుంది. నాలుగోది, ఉన్న ర్యాంక్ నుంచి నెక్స్ట్ ర్యాంక్ వెళ్ళడానికి సపోర్ట్ అవుతుంది. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి థాయిలాండ్ ట్రిప్కి వెళ్ళడానికి. అలాగే టీమ్ బోనస్ అనేది మనకి వారం వారం ఎంతవరకు ఇస్తుందంటే, కంపెనీ 2,50,000 వరకు మ్యాక్సిమం ఆన్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. మన బిజినెస్ ఎవ్రీ ట్యూస్డే బిజినెస్ స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ వెడ్నెస్డే, సారీ, మండే మిడ్ నైట్ 12 o'clockకి క్లోజ్ అయిపోతుంది. ఈ 1 వీక్లో జరిగిన బిజినెస్ మొత్తానికి కాను కంపెనీ ఎవ్రీ వెడ్నెస్డే పే అవుట్ అనేది మన అకౌంట్కి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓన్లీ TDS 2% డిడక్ట్ అవుతుంది. రిమైనింగ్ మొత్తం మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ఈ రోజు వచ్చేసి మండే, సేల్స్ క్లోజింగ్ డే. ఎవరైతే కొత్తగా వచ్చారో, సో ఈ ప్రోగ్రామ్కి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక, ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళు కాల్ చేసి ఇంకా మీ డౌట్స్ మొత్తం క్లారిఫికేషన్ తీసుకొని ఈ రోజు నుంచే మీ బిజినెస్ని స్టార్ట్ చేసుకోండి. సో ఈ రోజు నుంచి మీరు ఫస్ట్ ఆర్డర్స్ని ప్లేస్ చేసుకొని మీ కెరియర్ని మీరు స్టార్ట్ చేయండి. అలాగే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే, ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకోవాలంటే కంపల్సరీగా కేవైసీ ప్రాసెస్ ఉంటుంది. లైక్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఇవన్నీ మనం సబ్మిట్ చేసిన తర్వాత వెరిఫికేషన్ ఉంటుంది. వెరిఫికేషన్ తర్వాత మీకు ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ వస్తుంది. వచ్చిన తర్వాత మీరు లాగిన్ అయ్యి మీరు ఆర్డర్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో లాస్ట్ కొటేషన్, ఇన్ మూమెంట్ ఆఫ్ డిసిషన్ యువర్ డెస్టినీ షేప్డ్ అని చెప్తున్నారు మహానుభావులు. అంటే దీని అర్థం ఏంటంటే, మనకు తెలియకుండానే సమ్టైమ్స్ ఇలాంటి అవకాశాలు వస్తుంటాయి, ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తుంటాయి. ఇలాంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు మనము ఉపయోగించుకుంటే, మన స్కిల్స్ని, మన నాలెడ్జ్ని యూస్ చేసుకొని ఈ బిజినెస్ నీడ్ ఉన్న వాళ్ళకి, ఈ ప్రొడక్ట్స్ నీడ్ ఉన్న వాళ్ళకి మనం సజెస్ట్ చేసుకుంటూ పోతుంటే చాలు, మనకు రావాల్సిన హెల్త్ వస్తుంది, మనకు రావాల్సిన వెల్త్ వస్తుంది, మనకు రావాల్సిన హ్యాపీనెస్ వస్తుంది. ఈ బిజినెస్ చేయడానికి మన పెట్టుబడి ఏంటంటే, మన స్కిల్లే. మనం చెప్పుకుంటూ పోవాలి, నోరు తెరిచి మన కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళకి చెప్పుకుంటూ పోవాలి. సో మీకు ప్రోపల్స్ గురించి తెలుసా, సన్ రైజ్ గురించి తెలుసా, సన్సెట్ గురించి తెలుసా, స్టెమ్ సెల్ గురించి తెలుసా అని అడిగి దీని గురించి చెప్తే చాలు, మనకి డబ్బులు వస్తాయి. బిజినెస్ ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవచ్చు. మీరు చెప్పండి సార్, మార్కెట్లో వారానికి 2.5 lakhs సంపాదించాలంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి సార్? ఎంత ఇన్వెస్ట్ చేస్తే 2.5 lakhs వస్తుంది సార్?
బట్ ఇక్కడ ఏ ఇన్వెస్ట్మెంట్ లేకుండా జస్ట్ 4 ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకొని ఫస్ట్ ప్రొడక్ట్స్ ఆర్డర్ మనం అమ్మేసుకుంటే మన డబ్బులు వచ్చేస్తాయి. తర్వాత మనకి తెలిసిన వాళ్ళందరికీ ఈ ప్రోగ్రాంలోకి ఇన్వైట్ చేయొచ్చు. ఇలాంటి ప్రోగ్రామ్స్ వారానికి తెలుగులో 2 సార్లు జరుగుతాయి. డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్లో జరుగుతుంది. సో కన్నడలో కూడా జరుగుతుంది. సో మీకున్న కాంటాక్ట్స్ని మీరు ఇన్వైట్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి నచ్చింది అనుకోని ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టుకుంటారు. ఫస్ట్ ట్రై చేయండి. నేను ఈ ప్రోగ్రాంలో ఉన్న వాళ్ళందరికీ నేను చెప్పే విషయం ఏంటంటే ఫస్ట్ మా ప్రొడక్ట్స్ ట్రై చేయండి. మీరు ఫస్ట్ ఆర్డర్ ప్లేస్ చేసుకొని ఒకసారి మీరు వాడండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వండి. తర్వాత రిజల్ట్స్ చూడండి. దాని తర్వాత బిజినెస్ స్టార్ట్ చేయండి. సో టేక్ రైట్ డిసిషన్ టుడే సార్. ఎందుకంటే ఈ బిజినెస్ ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇంపార్టెంట్. మార్కెట్లో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ లైక్ క్రికెటర్స్ కావచ్చు, హీరోస్ కావచ్చు, బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ కోసము లేదంటే సెకండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ ప్రమోట్ చేసి వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు. కోల్గేట్ పేస్ట్ ప్రమోట్ చేస్తున్నారు హీరోస్, మ్యాగీ ప్రమోట్ చేస్తున్నారు, హనీ ప్రమోట్ చేస్తున్నారు, సబ్బులు ప్రమోట్ చేస్తున్నారు, బాత్రూంలో కడిగే టాయిలెట్ కడిగే లిక్విడ్స్ వాళ్ళు సేల్ చేస్తున్నారు. హీరోస్, పెద్ద పెద్ద హీరోస్ అలాంటి ప్రోడక్ట్స్ ప్రమోట్ చేసి వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. మనం సార్ 10 మందికి ఆరోగ్యాన్ని ఇచ్చుకుంటూ, 10 మందికి లైఫ్ ఇచ్చుకుంటూ, 10 మందికి ఉపయోగ ప్రోడక్ట్స్ ప్రమోట్ చేసుకుంటూ మనం వాడి 10 మందికి ప్రమోట్ చేస్తూ మన బిజినెస్ని చేస్తున్నాం సార్. పెద్ద పెద్ద సెలబ్రిటీసే ప్రమోట్ చేస్తున్నప్పుడు మనం ప్రమోట్ చేయడానికి ఏంటి సార్? హలో మనం చెప్పడానికి ఏంటి సార్? సో కాబట్టి ఈ బిజినెస్ ఆపర్చునిటీ అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఈరోజు మీ ఫ్రెండ్స్ ద్వారా వచ్చింది. సో టేక్ ఏ రైట్ డిసిషన్ టుడే. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఓవర్ టు అవర్ హోస్ట్ సుధాకర్ గారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఒక మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్ ఇచ్చారు. నీకున్న స్టార్టింగ్ చెప్పారండి. ఈ ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎవరైతే ఉంటారో ఒక మంచి ఫీల్ తో వెళ్తారు. నిజంగా చాలా అద్భుతంగా చెప్పారు ఈరోజు సార్ కూడా. ప్రోడక్ట్ అనేది అద్భుతమైన ప్రోడక్ట్ అండి. ఈ ప్రోడక్ట్ రిజల్ట్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి, చాలా చాలా బాగున్నాయి. ఎటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి అంటే, ఇప్పుడు నాకు ఆల్రెడీ ఒక రాజ్యలక్ష్మి గారు అని ఒక మేడం ఉన్నారు. ఆ మేడం కి చిన్న అంటే రోజు 2 టాబ్లెట్ గ్యాస్ట్రిక్ టాబ్లెట్ వాడుతున్నారండి. వాడుతూ వాళ్ళ అమ్మాయికి అయితే కాళ్ళలో వాటర్ ఉంది. ఆ వాటర్ డైజెషన్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఇది వాడిన ఒక 50 days లోనే ప్రోడక్ట్ చాలా బాగుందని చెప్పి ఆమె బిజినెస్ చేయడం లేదు, ప్రోడక్ట్ వాడటం వచ్చారు. ప్రోడక్ట్ చాలా బాగుందని చెప్పి దాదాపుగా ఇప్పటికి వాళ్ళ బ్యాంక్ లో వాళ్ళు కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ ఒక 20 బాక్సులు ఇచ్చేసారు. అంటే ప్రోడక్ట్ అనేది అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఇలా నిజంగా ప్రోడక్ట్ కంటెంట్ బాగుంటే ఏదైనా సాధించవచ్చండి ఈ కంపెనీలో. కంటెంట్ బాగుంది కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నానంటే ఒక 1 year కంపెనీ ఏం చెప్తుందంటే 52 వారాలు మీరు సిన్సియర్ గా డెడికేటెడ్ గా ఎఫర్ట్ పెడితే ఆ సీలింగ్ టచ్ చేయొచ్చండి. సీలింగ్ అంటే ఎంత అండి? 2.5 lakh. 2.5 lakh పర్ వీక్ ఇన్కమ్ అంటే పర్ మంత్ ఇన్కమ్ 10 lakh అండి. పర్ మంత్ 10 lakh. దయచేసి మీరు అందరూ సార్ ఒకసారి అందరికి ఆఫ్ చేయరు అది. ఇలా ఒక అద్భుతమైన ఇన్కమ్ ఇక్కడ ఏం చేసుకోవచ్చు అండి. ఈ బిజినెస్ ప్లాన్ సార్ చాలా క్లియర్ చెప్పారు. ప్రోడక్ట్ గురించి చాలా క్లియర్ చెప్పారు. బిజినెస్ ప్లాన్ గురించి చెప్పారు. మనం చేయాల్సి ఫస్ట్ మీరు అందరు ప్రోడక్ట్లు వాడండి. మీరు ప్రోడక్ట్ వాడి బిజినెస్ అద్భుతంగా మీరు ఓపెన్ గా మాట్లాడాలంటే హెల్త్ ఫ్రీగా వస్తుందండి ఈ కంపెనీలో. ఈ బిజినెస్ తో ఎవరైతే అసోసియేట్ అవుతారో హెల్త్ ఫ్రీగా వస్తుంది. ఎలా వస్తుందంటే ఫస్ట్ మనం ప్రోడక్ట్ వాడతాం కదండి. వాడిన తర్వాత ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ రిజల్ట్ షేర్ చేస్తే మీరు వాడితే ఆరోగ్యం వస్తుంది, మీరు వాడిస్తే ఆదాయం వస్తుంది. సింపుల్ అండి, పెద్ద లాజిక్ ఏం లేదండి ఇక్కడ. సింపుల్ లాజిక్. ఫస్ట్ మీరు వాడండి, నెక్స్ట్ వాడిచ్చండి. వాడిచ్చినందుకు మీకు డబ్బులు వస్తాయి. అది కూడా ఎంత అంటే హైలీ ఇన్కమ్. దీనిలో డెడికేటెడ్ గా పనిచేస్తే హైలీ ఇన్కమ్ ఏం చేసుకుని ఒక అద్భుతమైన ఆపర్చునిటీ అండి. ఈ ఆపర్చునిటీ పర్సనల్ గా నేను చూస్తున్నాను. ఎవ్రీ వీక్ మంచి ఇన్కమ్ చూస్తున్నాను. నా టీంలో కూడా చాలా మంది మంచి మంచి ఇన్కమ్ సంపాదిస్తున్నారు. ఈ బిజినెస్ ని మీరు మంచి క్వాలిటీ బయట మార్కెట్ ఎక్కడ ఉందండి? వీక్లీ సరే కొంచెం అటు ఇటు అయినా వీక్లీ 2.5 lakh అంటే అది చిన్న విషయం కాదండి. వీక్లీ 2.5 lakh అంటే పర్ మంత్ వచ్చి 10 lakh, పర్ యానం వచ్చి 1.2 CR అండి. సీలింగ్ కొట్టారంటే పర్ యానం వచ్చి 1.2 CR. ఇంకా ఫ్యామిలీ రాయల్టీ ఇవన్నీ కలిపి చూసుకుంటే బోల్డ్ అంత ఇన్కమ్ ఉంటుంది. సరే యావరేజ్ చూస్తాను సరే, నేను లీస్ట్ గా చెప్తున్నానండి. మీరు 6 months డెడికేటెడ్ గా పనిచేసిన యావరేజ్ గా పర్ మంత్ 1 lakh ఇన్కమ్ తీసుకోవచ్చండి. దీంట్లో పర్ మంత్ 1 lakh ఇన్కమ్ తీసుకోవచ్చు. ఒక ఇన్కమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అద్భుతంగా ఏం చేయొచ్చు, 10 మంది సర్వీస్ ఇస్తూ మంచి ప్రోడక్ట్ అండి. ఈ ప్రోడక్ట్ మీరు ఇవ్వటం వల్ల మీకు మంచి అప్లాజెస్ వస్తాయి. నెగిటివిటీ అనేది ఎక్కడ లేదండి. ప్రోడక్ట్ చాలా మందికి ఇచ్చాను నేను, ఎక్కడ నెగిటివ్ అంత పాజిటివ్ ఉందండి. చాలా బాగుంది, నాకు ఇంకో బాక్స్ కావాలి. ప్రోడక్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంది. నిజంగా నాకు కాస్ట్ కూడా చాలా చెప్పాలంటే చాలా తక్కువ కాస్ట్ లోనండి. చాలా తక్కువ కాస్ట్ లో మిడిల్ క్లాస్ కి అందుబాటులో ఉండే విధంగా ప్రోడక్ట్ ఉంది. బిజినెస్ ప్లాన్ కూడా చాలా చాలా అందుబాటులో ఉంది. ఎందుకంటే ఈ రోజు ఎంప్లాయ్మెంట్ భయంకరంగా పెరిగిపోయిందండి.
నిజంగా ఇది ఒక ఎంప్లాయ్మెంట్ అండి. ఓపెన్ చెప్పాలంటే కనుక 10 మందికి ఒక మంచి అవకాశం ఇస్తున్నారు. మీరు యూజ్ చేస్తూ మీరు బిజినెస్ చేస్తూ ఇంకో 10 మందికి అవకాశం ఉండటం వల్ల మీ లైఫ్ అన్ని విధాలుగా చాలా బాగుంటుందండి. ప్రోడక్ట్ అనేది చాలా బాగుంది. బిజినెస్ ప్లాన్ చాలా బాగుంది. మీకు తెలియ అర్థం కాలేదా అడగండి. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో ఒకసారి డిస్కస్ చేయండి. ఎందుకంటే మీరు ఆ డిస్కషన్ లో మీకున్న డౌట్స్ అన్ని మనసులో పెట్టేసుకుని మీరు అలా ఉండిపోతే ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ, ఒక మంచి గోల్డెన్ ఎరాని మీరు మిస్ అయిపోతారండి. గోల్డెన్ ఎరాని మీరు మిస్ అయిపోతారు. మీకు డౌట్స్ ఉంటే మీ సీనియర్ ని మొత్తం మాట్లాడండి. ఖచ్చితంగా వాళ్ళు మీకు క్లారిఫై ఇస్తారండి. ప్రోడక్ట్ చాలా బాగుంది, బిజినెస్ ప్లాన్ చాలా బాగుంది. అలా ఇక్కడ చాలా వాడిన వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఒక కొంతమందికి ఒక ఇద్దరు ప్రోడక్ట్ వాడిన వాళ్ళు అండ్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. ఒకళ్ళిద్దరితో మనం మాట్లాడి ఈ సెషన్ ని వైండ్ అప్ చేద్దాము. ఆ, ఎవరైనా హ్యాండ్ రైస్ చేశారంటే కనుక వాళ్ళకి చక్కగా దీని గురించి డిస్కస్ చేయొచ్చు అండి. హ్యాండ్ రైస్ చేస్తే వాళ్ళకి ఆప్షన్ ఇస్తామండి. ఎవరైనా ఉంటే కనుక హ్యాండ్ రైస్ చేయండి మాట్లాడుతా అన్న వాళ్ళు. సార్ మీరు మాట్లాడండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ప్రోడక్ట్ లో చాలా దమ్ముంది సార్. ప్రోడక్ట్ మాట్లాడుతున్నది, మనం మాట్లాడలేదు సార్. ఒకటి ఏంటంటే ఇప్పుడు ప్రొద్దునుంచి సార్ ఎంత దమ్ముందో ప్రోడక్ట్ లో చూపెడుతున్నారు. నూర్ మొహమ్మద్ సార్ ప్రొద్దునుంచి రోజా ఉండి ఆయనకి ఎంత ఇమ్యూనిటీ పవర్ ఉంది, 1 అవర్ మాట్లాడాలి ఇప్పుడు. అదే మనకు ప్రూఫ్ సార్. అది ఎంత ఇమ్యూనిటీ పవర్ ఉందని ప్రూఫ్ చేశారు సార్ కూడా. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. మీకు పర్సనల్ కొంచెం టెస్ట్ మనీ చెప్పండి సార్. మీరు పర్సనల్ గా మీరు మన ప్రోడక్ట్ పాయింట్ ఆఫ్ వాడారు కదా, మీ పర్సనల్ గా మీకు అనిపించిన ఒక టెస్ట్ మనీ చెప్పండి సార్. టెస్ట్ మనీ సార్, నేను హార్ట్ పేషెంట్స్ ని చెప్పాను కదా సార్. నేను హార్ట్ పేషెంట్స్ గా నాకు చాలా యూజ్ చేసినప్పటి నుంచి బాగుంది. ఒకటి నాకు గ్యాస్ ప్రాబ్లం పోయింది సార్. నాకు టోటల్ గా గ్యాస్ ప్రాబ్లం, నేను ఆల్టర్నేట్ డే టాబ్లెట్ యూజ్ చేసేవాడిని. అసలు ఇప్పుడు 2 months నుంచి నేను గ్యాస్ ప్రాబ్లం యూజ్ చేయట్లేదు. ఒకటి హార్ట్ షుగర్ కూడా నేను ఇన్సులిన్ 20 పాయింట్స్ తీసుకునేవాడిని, 10 పాయింట్స్ వచ్చేసింది, తగ్గింది. డోస్ తగ్గుతుంది సార్. అంటే మనకు ఇమ్యూనిటీ పవర్ వస్తుంది కాబట్టి డోస్ తగ్గుతుంది. ఆటోమేటిక్గా డోస్ కొద్దిగా తగ్గితే మనం దీన్ని కంటిన్యూ చేసుకుంటే మనము లైఫ్ లాంగ్ యూజ్ చేసినా తప్పులేదు సార్ ఇందులో ప్రోడక్ట్ లో. ఎందుకంటే లక్షలు పోయి మనం డాక్టర్కి పెట్టే బదులు ఇది 3,500 మనకు 2,500లో ప్రోడక్ట్ వచ్చినప్పుడు ఇది యూజ్ చేసుకోవడం ఎటువంటి తప్పులేదు సార్. ఇది లైఫ్ లాంగ్ యూజ్ చేసినా తప్పు. ప్రోడక్ట్. నేను ఇంకో టెస్ట్ మోడల్ చాలా ఉన్నాయి, ఒక 50-60 మందికి బయట ఇచ్చాను. వాళ్ళ టెస్ట్ మోడల్ అన్ని నేను కంపెనీకి ఇంక్లూడ్ చేస్తాను. స్లోలీగా చేస్తాను, ఒక్కొక్క రిజల్ట్ తీసుకొని చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. దయానంద్ గారు, మీ వాల్యుబుల్ టెస్ట్ మనీ కూడా కావాలి మా వాళ్ళందరికీ. కొత్తగా చాలా మంది వచ్చారు. మీ సజెషన్స్, మీ వాల్యుబుల్ సజెషన్ కూడా ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. కొంచెం గట్టిగా మాట్లాడండి సార్, ఇంకొంచెం గట్టిగా మాట్లాడండి. నేను ఇక్కడ ఒక మెయిన్ పర్సన్ వచ్చేసి తను దుబాయ్కి పోవడానికి ప్రిపేర్ అయి ఉన్నారు. తను మెడికల్ టెస్ట్కి వెళ్ళారు. మెడికల్ టెస్ట్కి వెళ్ళాక మెడికల్ టెస్ట్ లో ఫెయిల్ అయ్యారు. ఎందుకు ఫెయిల్ అయ్యారని చూస్తే తన చెట్లో 320 బ్లాక్ డాట్స్ వచ్చాయి. తను చాలా భయపడ్డారు. మన ప్రోడక్ట్ వాడి విత్ 1 వీక్ తర్వాత మళ్ళీ మెడికల్ టెస్ట్ వచ్చి మెడికల్ టెస్ట్ లో పాస్ అయ్యాడు. ఆ అబ్బాయి దుబాయ్ అయిపోయాడు. ఓ సూపర్. రిజల్ట్ అండి, మేము చాలా రిజల్ట్ చూస్తున్నాము. యాక్చువల్ గా చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే మెడిసిన్ అనే విధంగా మెడిసిన్ కాబట్టి పనిచేస్తుంది. నాట్ మెడిసిన్, ఓన్లీ ఫుడ్ సప్లిమెంటే. మనం తీసుకునే ఫుడ్ సప్లిమెంటే మన బాడీ యొక్క మెటబాలిజాన్ని మారుస్తుంది. సప్లిమెంట్స్ అన్ని అందిస్తుంది కాబట్టి ప్రతి ఆర్గాన్ సెట్ చేస్తుంది. కాబట్టి అలా ప్రతి ఆర్గాన్ సెట్ చేస్తూ నమ్మశక్తి కానీ సమస్యలు, అనారోగ్య సమస్యలు. ఒక పర్సన్ వచ్చేసి 10 years నుంచి బాడీ పరంగా చాలా స్ట్రగుల్ పడుతూ 10 lakhs ఎబోవ్ ఖర్చు పెట్టి తను ఇక అన్నిటి మీద ఆశ వదులుకొని కుటుంబానికి పరిమితం అయిపోయింది. ఆ పర్సన్ మన వాడిన 1 week నుంచే తన యొక్క బాడీ మారి తను హ్యాపీగా చేసి ఇంట్లో తిరుగుతూ వంట చేసుకుంటూ హ్యాపీగా ఉంది. ఇలా చాలా మంది ఇక్కడ ఎవరు సార్ సార్ మీ వాయిస్ క్లారిటీ లేదు సార్. దయానంద్ గారు, మీ వాయిస్ క్లారిటీ లేదు సార్. మీ వాయిస్ క్లారిటీ లేదు. సార్ మాది సార్ ప్రేమరాజ్ సార్. ప్రేమరాజ్
ఓకే సార్, నాకు కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ వేరే వాళ్ళకి కావాలి. సార్ ఓకే రైట్ సార్ చెప్పండి సార్, ప్రేమరాజు గారు చెప్పండి. సార్ మా వాయిస్ వినపడుతుంది సార్ మీకు? ఓకే వినపడుతుంది సార్. ఇప్పుడు ప్రెసెంట్ ప్రోడక్ట్ ఎంత పడుతుంది సార్ అది ప్రోడక్ట్? మీకు ఆల్రెడీ సార్ కూడా చెప్పారు సార్, 3333 పడుతుంది ఎంఆర్పి. మీకు డిపి కాస్ట్ ఇంకా తగ్గుతుంది సార్, డిపి కాస్ట్ అనేది తగ్గుతుంది. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో అలా ప్రైజెస్ పంపిస్తారు సార్, కావాలంటే వాళ్ళని అడిగి తీసుకోండి. అలాగే నేను ఒక అదే సార్, ఏం పాయింట్ లేదు, ఇప్పుడు చెప్తాను. మనము వాడినాక వాళ్ళకి చెప్పాలి కదా సార్, కస్టమర్ మనము ఒకటి కొద్ది వాళ్ళకు తెలుసుకోవాలి కదా. అదే సార్, మీకు అమౌంట్ అయితే వాళ్ళు కూడా 3333 ట్రైన్ చేస్తారు, లేదంటే అంత అమౌంట్ అయితే చేయలేమంటారు అనమాట. సార్ యాక్చువల్ గా ప్రోడక్ట్ ప్రైస్ చాలా తక్కువ ఉంది, అది కూడా మీకు ఆల్రెడీ చెప్పారు సార్ నూర్ మహమ్మద్ గారు. అండ్ మీకు అవును సార్. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళ ప్రైజెస్ పంపిస్తారు సార్, మీకు ఇమీడియట్ గా పంపిస్తారు ప్రోగ్రామ్ అవ్వగానే, మీకు ఇబ్బంది ఏం లేదు. అలాగే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్రెడీ మొన్న రీసెంట్లీ సార్. ఒక నిమిషం సార్, నేను ఒక టెస్ట్ మోనీ చెప్తాను సార్. వేణు గారు అని చెప్పి చెప్పండి. నాకు ఒక ప్రోడక్ట్ ఇచ్చారనమాట. వాళ్ళకి ఆల్రెడీ దాదాపు లాస్ట్ 2.5 months నుంచి వాడుతున్నారండి. జస్ట్ అలానే రెగ్యులర్ గా చెకప్ కి వెళ్తా ఉంటారు కదా. మొన్న ఒక చెకప్ కి వెళ్తే 390 ఉన్న షుగర్ కాస్త 190కి కంట్రోల్ రావడానికి బాగా సపోర్ట్ చేసింది సార్. ఆ మెడిసిన్ వాడుకుంటూ ఈ ప్రోడక్ట్ వాడటం వల్ల ఇది రైట్ నో కంట్రోల్ లో ఉండడానికి బాగా సపోర్ట్ చేసిందండి. ఆయన దాదాపుగా ఇంకొక ఇద్దరికి సెటిల్ పరంగా ఇవ్వటమే కాకుండా వాళ్ళ దగ్గర నుంచి కూడా మంచి రిజల్ట్స్ వస్తుంది సార్. అంటే ప్రోడక్ట్ అనేది ప్రోడక్ట్ మాట్లాడుతుందండి. ఇక్కడ కంటెంట్ ఈజ్ వెరీ గుడ్, కంటెంట్ మాట్లాడుతుంది. ప్రోడక్ట్ మళ్ళీ రిపీటెడ్ గా అడుగుతున్నారు. మీరు రిపీటెడ్ గా అడుగుతున్నారంటే అర్థం ఏంటంటే ప్రోడక్ట్ లో దమ్ముంది కూడా అడుగుతున్నారు. ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ తో అసోసియేట్ అవుతే మీ కెరియర్ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇంకా మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తే మీకు ప్రైజే కానీ, ఈ వీడియోసే కానీ, చిన్న చిన్న వీడియోస్ ఉంటాయి, ఈ వీడియోస్ కానీ, టెస్ట్ మనీస్ కానీ, మిమ్మల్ని ఎవరైతే పిలిచారో వాళ్ళు మీకు ఆటోమేటిక్ పెడతారండి. మీరు ఆటోమేటిక్ వాళ్ళకి పెడతారు. ఒక్కసారి మీరు వాళ్ళకి సార్ నాకు వీడియోస్ కానీ ప్రైజెస్ కానీ పెట్టండి అంటే ఇమీడియట్ గా పెట్టేస్తారండి. అవి తీసుకుని దాని ప్రకారం మీరు ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు, బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొక విషయం అంటే థాయిలాండ్ ట్రిప్ కూడా చాలా మంది సెలెక్ట్ అయ్యారు. నేను కూడా ఆల్మోస్ట్ నేను సెలెక్ట్ అయిపోయానండి. ఇంకా చెప్పుకుంటే నా టీంలో కూడా చాలా మంది వర్క్ చేస్తున్నారు. థాయిలాండ్ ట్రిప్ ఎవరు మిస్ అవ్వకండి. వచ్చిన 6 వారాల్లో నేను 70,000 సంపాదించానండి. కాబట్టి మిమ్మల్ని ఏముంటుంది, జస్ట్ 25,000 సంపాదించమంటుంది. ఒక 25,000 సంపాదించారంటే ఈ కంపెనీలో న్యూ ఆఫర్, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒక మంచి లీడర్స్ వరకు ఒక మంచి ఆఫర్ ఇచ్చిందన్నమాట. 25,000 ఆటోమేటిక్ గా సంపాదించవచ్చండి. ఆ 25,000 రూపాయల ప్లానింగ్ లో మీరు 6 వారాల్లో ఉండే విధంగా చూడండి. మీరు అందరూ మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి, మంచి కెరియర్ తీసుకోవాలని చెప్పి నేనైతే హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. విష్ ఆల్ ది బెస్ట్. మనకి అలాంటి కంపెనీ నుంచి ప్రోగ్రామ్స్ అవి జరుగుతూ ఉంటాయి, వేకప్ కాల్స్ అని చెప్పి మార్నింగ్ పూట జరుగుతూ ఉంటాయి, అండ్ ప్రో ట్రైనింగ్స్ జరుగుతూ ఉంటాయి. వాటిలో మీరు అందరూ అసోసియేట్ అయితే మీ నాలెడ్జ్ ని పెంచుకొని, ఎందుకంటే ఇక్కడ నాలెడ్జ్ లేకుండా ఇప్పుడు లెర్నింగ్ లేకుండా ఎర్నింగ్ ఉండదండి. లెర్నింగ్ ఈజ్ మస్ట్ ఇంపార్టెంట్. వితౌట్ లెర్నింగ్ నో ఎర్నింగ్. ఇక్కడ మీకు లెర్నింగ్ ఇస్తూనే, నేర్పిస్తూనే ఇక డబ్బులు సంపాదించే అవకాశం ఉంది సార్. ఇక్కడ మీరు నేర్చుకుంటూ డబ్బులు సంపాదించుకునే ఆపర్చునిటీ సార్. ఇక్కడ జరిగే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ మీరు అందరూ అసోసియేట్ అవ్వండి, మీరు అందరూ మంచి కెరీర్ తీసుకోవాలని చెప్పి అయితే నేను హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. నెక్స్ట్ జరిగే సెషన్ లో మళ్ళీ కలుద్దాము. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళతో డిస్కస్ చేయండి, ఖచ్చితంగా వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేస్తారండి. ఓకేనండి. విష్ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ జరిగే ఈ సెషన్ లో కలుద్దాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన నందు మేడం కి, సార్ కి థ్యాంక్ యూ సో మచ్ అండి.